Hey guys, welcome to my channel Pro Maths. So today second chapter sets చూద్దామమ్మా ఓకేనా. సో నార్మల్గా సెట్స్ అంటే ఏంటి, మనకి ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం నేర్చుకున్నాం కాబట్టి ఒక ఐడియా ఉంటుంది మీకు. సో ఈవెన్ దో ఒకసారి మనం డెఫినేషన్ చూద్దాం. అ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్ ఈజ్ నోన్ యాజ్ అ సెట్. అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్ అంటే ఏమంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ అని అడుగుతాడు. దాన్ని సెట్స్ ఎలా రాస్తాం మనం సెట్లో? ఎస్, సెట్ ఆఫ్ జనవరి టు డిసెంబర్ మంత్స్ రాసేస్తాం, అవునా. సో అది అన్నమాట కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్నే సెట్స్ అంటారు, ఓకేనా. సి నెక్స్ట్ ఏంటి, ఇందులో అగైన్ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి రోస్టర్ ఫామ్, ఇంకొకటి సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, వీఆర్ రైటింగ్ అ సెట్ బై లిస్టింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఇట్, ఓకే. సో అంటే ఏంటి, సపోజ్ సెట్ ఆఫ్ ఓవెల్స్ అని అడిగాను, వి ఈక్వల్ టు AEIOU అని రాసాం. అదే ఇది రోస్టర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తాం, ఇదే ఓవెల్స్ని వి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ అని చదవాలి, ఓకేనా. వి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ఓవెల్ లెటర్ ఇన్ అ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఓకే. సో ఇవే ఓవెల్స్ అదే సెట్ బిల్డర్ ఫామ్లో మనల్ని రాయమంటే ఇవన్నీ రాయం మనం, ఓకేనా. ఎలా రాస్తాం, వి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ఓవెల్ లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఓకే. సో సి సపోజ్ రోస్టర్ ఫామ్లో వన్ మోర్ ఎగ్జాంపుల్, ఓకే. సపోజ్ ఏం తీసుకుందాం, ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ స్కూల్, ఓకే. సో నౌ వీ షుడ్ రైట్ దిస్ సెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్టర్, ఓకేనా. రోస్టర్ ఫామ్లో ఎలా రాస్తాం, ఓకే. సి ఇక్కడ రిపీటెడ్గా వచ్చిన ఆల్ఫాబెట్స్ని ఓన్లీ సింగిల్ టైం రాస్తాం మనం, SCHOL. ఇది రోస్టర్ ఫామ్, ఓకేనా. సో అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ రోస్టర్ ఫామ్ అనేది ఇదన్నమాట. సో సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి, ఇన్ దిస్ ఫామ్ వి స్పెసిఫై అ రూల్ విచ్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ సాటిస్ఫై. అంటే ఈచ్ ఎలిమెంట్ సాటిస్ఫై అవ్వాలి ఒక సెట్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది సాటిస్ఫై చేస్తుంది సెట్ బిల్డర్ ఫామ్లో, ఓకే. సేమ్ లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ఓవెల్ లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఓకే. సో మనకి ఫర్దర్గా ఎక్సర్సైజ్లోకి వెళ్ళిన తర్వాత రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి, సో ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట, ఓకే.